పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. వేం నరేందర్ రెడ్డి ఇప్పుడు ఈ పేరు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అందరి నోట మారుమోగుతున్న పేరు. కారణం ఏంటంటారా? అదేనండు రాజ్యసభ ఎన్నికలు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర కారణంగా కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన వేవ్ వచ్చినప్పటికీ కూడా అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉండగా 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఇప్పుడు పొత్తులో ఉంది కాబట్టి ఆ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలవగా 2 నియోజకవర్గాల్లో మాత్రమే వర్ధన్నపేట అండ్ మహబూబాబాద్ నియోజకవర్గాల నుంచి వర్ధన్నపేట నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మహబూబాబాద్ నుంచి వేం నరేందర్ రెడ్డి గారు విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత 2009లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి వేం నరేందర్ రెడ్డి బరిలోకి దిగిన కొన్ని రాజకీయ కారణాల రీత్యా ఆయన విత్డ్రా కావాల్సి వచ్చింది. ఆ తర్వాత జెడ్పీ చైర్మన్గా పోటీ నిలబడాలని ట్రై చేసినప్పుడు కూడా జెడ్పీటీసీగా ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడ కూడా ప్రత్యక్ష ఎన్నికలలో రాజకీయంగా ఎక్కడ కూడా ఆయన తెర మీద కనిపించడం లేదు. అయితే 2015 ఎన్నిక అంటే ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఆయన టీడీపీ నుంచి బరిలోకి దిగినప్పటికీ అప్పుడు జరిగిన వ్యవహారం అందరికీ తెలిసిందే కదా. ఓటుకు నోటు కేసు రావడము, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు జైలుకు వెళ్ళడము, అతను వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఇది ఇలా జరిగిపోయి ఎక్కడ కూడా వేం నరేందర్ రెడ్డి ఇక అటు 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, 2019, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు ఎక్కడ కూడా బరిలో లేరైనా దూరంగానే ఉండిపోయారు. అలాంటి వేం నరేందర్ రెడ్డికి ఈరోజు రాజ్యసభ అవకాశం ఎలా వచ్చింది ఏంటి? అసలు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో యోధులు ఉన్నారు రాజకీయ నాయకులందరూ కూడా. ఎక్కడైతే వి హనుమంతరావు గారు కావచ్చు, మధు యాష్కి గౌడ్ గారు కావచ్చు, జీవన్ రెడ్డి ఇలా చెప్పుకుంటే చాంతాడంత లిస్ట్ ఉంది. వీరందరూ కూడా వారి ప్రయత్నాలు చేశారు, పెద్ద ఎత్తున లాబింగ్ కూడా చేశారు. అయినప్పటికీ కూడా వేం నరేందర్ రెడ్డినే కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ చేయడం అనుకున్న ఆంతర్యం ఏంటి, అసలు వేం నరేందర్ రెడ్డి రాజకీయ నేపథ్యం ఏంటి అన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు ఇట్స్ యూటీవీ CEO శివరాచార్య గారు. నమస్తేనా? నమస్తే. వేం నరేందర్ రెడ్డి ఈ పేరు గత 2 రోజులుగా అంటే తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులు 2 పేర్లు వినిపించగా, ఒకరు ఢిల్లీకి చెందిన న్యాయవాది, ఇంకొక వ్యక్తి అసలు మనం అనుకోలేదు ఎవరు కూడా తెలంగాణ నుంచి వేం నరేందర్ రెడ్డి తెర మీదకి వస్తారు అనేసి. ఎలా సాధ్యమైంది ఏంటి, అసలు ఎవరి వేం నరేందర్ రెడ్డి అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు, అంటే తెలంగాణ ఏతరులో కొంతమందికి తెలీదు. అసలు ఏం జరిగింది, ఎక్కడి నుంచి వచ్చాడు అనేది మొత్తం చర్చలు జరుగుతున్నాయి. మీరేమంటారు? అసలు రాజకీయాల్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డితో పాటుగా వినిపించే జంట పేర్లలో ప్రధానమైంది వేం నరేందర్ రెడ్డి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనప్పటి నుంచి కూడా వేం నరేందర్ రెడ్డి ఆయనకి షాడో లాగా, తన నీడలాగా ఉంటూ పనిచేస్తూ వచ్చారు. తనకంటూ ప్రత్యేకమైన పదవులు బాధ్యతలు లేకుండా కేవలం రేవంత్ రెడ్డి బ్యాక్ ఆఫీస్ ఇన్ఛార్జిగాను రేవంత్ రెడ్డి పనే తన పనిలాగా మనం చేస్తూ వచ్చారు. కాబట్టి కాంగ్రెస్ శ్రేణుల్లో వేం నరేందర్ రెడ్డి అందరికీ పాపులర్. తెలంగాణ ప్రజలకు కూడా అంతగా తెలిసిన పేరు కాదు, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సలహాదారుగా వేం నరేందర్ రావటము, తర్వాత తనతోటి మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ సంప్రదింపులేటప్పుడు వేం నరేందర్ వ్యక్తి ఒక కీలకమైన వ్యక్తి రాజకీయాలు ఉన్నట్టుగా అందరికీ తెలుస్తుంది. అది మీరు చంద్రక ఇంట్లో చెప్పినట్టుగానే ఆయన ఇప్పుడు 2004లో ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు, ఇంకా మళ్ళీ తిరిగి ఇప్పుడే రాజ్యసభ అయ్యాడు. మధ్యలో ఎలాంటి పదవులు లేవు, మధ్యలో ఓటుకు వేసుకున్నాడు అనమాట. సీనియర్లు ఎంతమంది ఉన్నా కానీ సీనియారిటీ మాత్రమే క్రైటీరియా కాదు అనేది వర్తమాన రాజకీయాలకు వర్తిస్తుంది. సీనియారిటీతో పాటుగా గెలిచే వాళ్ళు ఉండాలి, కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఉండాలి, చేసిన త్యాగం కూడా ఉండాలి. ఇక్కడ సీనియారిటీకి పెద్దపీట వేశారా, సిన్సియారిటీకి పెద్దపీట వేశారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సీనియారిటీ కన్నా కానీ సిన్సియారిటీకి అవసరం అనేది రాజకీయ పార్టీలు గుర్తిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉన్న రోజుల్లో సీనియారిటీ పేరుతోటి ఇక్కడ రాష్ట్రంలో ఏదో ఒక గ్రూపులో ఉండటం, ఢిల్లీలో పోయి తెచ్చుకునేది ఉండేది. ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితి లేదు. బీజేపీ కూడా కమిట్మెంట్కి విలువ వస్తుంది. సీనియారిటీ అంటే వాళ్ళు చాలా సంవత్సరాలుగా ఉంటే వాళ్ళకు రాజకీయ పదవులు ఇంతకుముందు ఎప్పుడు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ పెద్ద గెలిచే అవకాశం లేని చోట మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, ఆయన మినిస్టర్ అయినంతవరకు ఎవరికైనా పేరు తెలియదు. మళ్ళీ జర్నలిస్టులు కూడా పేరు పెద్దగా తెలియదు. అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తుంది తప్పితే యాక్టివ్ ఉన్న వాళ్ళకి కాదు. సీనియారిటీ అనే వాళ్ళకి మీకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చాము. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని పేర్లలో జీవన్ రెడ్డి గారు కానీ, మధు యాష్కి గారు కానీ, తర్వాత ఇట్లా చాలామంది మన విహెచ్ గారు కానీ, కోదండరామరెడ్డి గారు చేస్తున్నప్పుడు ఒక విహెచ్ గారు ఒకటి పక్కన పెడితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసే అవకాశం వస్తుంది. మీకు ప్రత్యక్ష ఎన్నికల్లో ఇచ్చాము, అది కూడా ఇమీడియట్గా ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఇచ్చాము, అక్కడ ఓడిపోయారు, ఇమీడియట్గా మీకు రాజ్యసభ ఎందుకు అన్న దాంట్లో మీరు డైరెక్ట్ ఇనిషియల్ పోటీ పడగలుగుతున్నారు కదా అనే దాంతోనే వాళ్ళకి ఇవ్వకుండా
ఇతను వేం నరేందర్ రెడ్డి పార్టీ కార్యక్రమం కోసమే నిలబడ్డాడు. అది రేవంత్ పార్టీ అనేది ఇక్కడ విభజన రాదు. రేవంత్ అంటేనే కాంగ్రెస్ పార్టీ కానీ ఇట్ ఈజ్ నాట్ పార్టీ అని చెప్పడం కాదు, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి సొంత పని కదా, ఇది పార్టీ పనే కాబట్టి రేవంత్ పని చేయటం అంటే పార్టీ పని చేయటమే, రేవంత్ తరపున పార్టీ పని చేయటం అన్నట్టుగానే, వ్యక్తిగత పని కాదన్నట్టుగానే వేమనరేందర్కి ఆ గుర్తింపు ఉంది. రేవంత్ తరపున ఢిల్లీ అధిష్టానంతో కానీ ఎక్కువసార్లు సంప్రదింపులు జరిపేది కూడా వేం నరేందర్ రెడ్డి. ఇతను రేవంత్ రెడ్డి ఏమంటారు, మనం కేవీపీ లాంటి పేరుతో మా పోల్చడం, ఎందుకంటే కేవీపీ వయసు అనుభవం ఎక్కువ, ఆయన స్థాయి ఎక్కువ. అంటే దాదాపు రాజశేఖర రెడ్డి కేవీపీ గారు 40-45 సంవత్సరాలు, అంటే వాళ్ళు యుక్త వయసులో 20 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ట్రావెల్ చేస్తూ వచ్చారు. కానీ రేవంత్ నరేందర్ రెడ్డి వాళ్ళ పరిచయం గట్టిగా చూస్తే 15-16 ఏళ్ల కిందటే. అలా తీసుకున్నా కూడా అంత 10 ఏళ్ళే, 2015 నుంచే 2015 ఎమ్మెల్సీ ఎన్నికలు, అంటే ఎమ్మెల్యే కోటా కింద వచ్చే ఎన్నికల్లో దాని టీడీపీ నుంచి ఈయన బరిలోకి దిగారు. అవతల నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారు అనుకుంటా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసింది, ఓటుకునేటు కేసు. ఆ తర్వాతనే 2015 నుంచి తీసుకుంటే 25, ఇప్పుడు 26, గట్టిగా అంటే 11 సంవత్సరాలు అంతే ఉంటుంది. కాబట్టి వాళ్ళతో పోల్చలేం, కానీ అంటే ఆ స్థాయి వేరు. కేవీపీ గారి రాజశేఖర రెడ్డి గారి మధ్యలో ఉన్న అనుబంధం స్థాయి వేరు, ఇక్కడ వీళ్ళదంత కాదు. కానీ నేను ఒక కమిటెడ్గా తన ఆలోచనలు, తన కావాల్సిన కోరికలని, రాజకీయ కోరికలన్నింటి పక్కన పెట్టేసి టికెట్ అడగలేదు. రేవంత్ రెడ్డిని గట్టిగా పట్టుబడి ఉంటే 2023లో ఒక టికెట్ అన్న వచ్చిండేది, లేక 2018 ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్ ఆ రోజున టికెట్ వచ్చింది. టికెట్ కన్నా కానీ పార్టీ గెలుపు, పార్టీ పనిచేయటం ముఖ్యమైనట్టుగా ఆయన చేశారు కాబట్టి ఆ త్యాగం ఒకటి ఉంటుంది. రెండోది, ఖచ్చితంగా సీఎం కొంత ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు. తెలంగాణ నుంచి కూడా గెలవని రాష్ట్రంలో వీళ్ళు టీడీపీ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి నో మ్యాటర్, వీళ్ళు కాంగ్రెస్లోకి వచ్చారు, గెలిచారు, ఆయన పీసీసీ అయ్యాడు, ఇప్పుడు సీఎం అయ్యాడు. కాబట్టి వీళ్ళు తెలుగుదేశం, కొత్త కాంగ్రెస్ ఆ లెక్కలు ఏవి కూడా అధిష్టానం దగ్గర ఉండవు. ఇప్పుడు అదే డిస్కషన్ కదా, ఇప్పుడు సీనియారిటీ కాదు, సిన్సియారిటీని చూసి ఇచ్చారంటారు కదా. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పునాదుల పైన రాజకీయాన్ని ప్రారంభించిన వేం నరేందర్ రెడ్డికి ఎప్పుడు 2015 తర్వాత వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇంతలోనే ఆయన పార్టీకి కనిపించిన సిన్సియారిటీ ఏంటి? వ్యతిరేక పునాదులు అనే పదానికి రాజకీయాల్లో అర్థం లేకుండా పోయింది. ముఖ్యంగా 2014 నుంచి ఏ పార్టీలో పుట్టారు, ఏ పార్టీలో ఎదిగారు అనే దాన్ని చూస్తే ఇప్పుడు బీజేపీ ఒకప్పుడు కేవలం ఆర్ఎస్ఎస్ మూలాల్లోనే ఉంటుంది. ఈరోజు బీజేపీలో ఏ స్థాయిలో ఎంతమంది కాంగ్రెస్ కుటుంబంలో ఉన్నారు, కాంగ్రెస్లో మంత్రులుగా చేసిన వాళ్ళు జ్యోతిరాదిత్య సింధియా నుంచి మొదలు పెడితే ఎంతమంది ఉన్నారు. అట్లాగే వేరువేరు పార్టీలలో కూడా ఇక్కడ ఏమవుతుందంటే వ్యతిరేకత అనేది, మీరు ఇప్పుడు వ్యతిరేకత అన్నారు, మరి 2018లో టీడీపీ కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో పొత్తు పెట్టుకుని పోటీ చేసే కదా, వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుని పోటీ చేయకంగా ఈయన వ్యతిరేకత, ఈయన పెద్ద ఒకే ఒకసారి ఎమ్మెల్యే గెలిచింది, ఈయన పెద్ద నాయకుడు ఏం కాదు, వాళ్ళ మీద పెద్ద ఫైట్ చేసిన కూడా ఏం కాదు కదా. కాబట్టి ఆ వ్యతిరేకత కొత్తదని సంబంధం లేదు. సిన్సియారిటీ అన్న పదం వాడటం కొంచెం జాగ్రత్తగా మనం వాడాలంటే, మీన వాళ్ళందరికీ సిన్సియారిటీ లేదని కాదు, మధు యాష్కి గారికి కానీ విహెచ్ గారికి కానీ వీళ్ళందరికీ లేదని కాదు. మీకు అవకాశాలు ఇచ్చాము, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మీకు ఇచ్చాము, కాబట్టి ఈ అవకాశం మీరు కోరవద్దు. మళ్ళీ ఎన్నికల్లో మీకు టికెట్ వస్తుంది. ఈసారి 2 సార్లు టికెట్ వదులుకున్న వేం నరేందర్ రెడ్డికి ఈసారి అవకాశం ఇస్తాం. ముఖ్యంగా సీఎం ప్రతిసారి ఢిల్లీ రాలేడు, సీఎం తరపున ఒక మనిషి ఉంచుకోవాలనుకున్నాం కాబట్టి సీఎం కోటలు ఇద్దామన్న ఆలోచనతో చేశారు తప్పితే వాళ్ళని తక్కువ చేయటం కాదు, ఇతను ఎక్కువ చేయటం కాదనమాట. సీఎం ఛాయిస్ మీకు 2 ఉన్నది. ఒకటి అభిషేక్ సింగ్ మనవి ఉన్నాడు, ఆయన లాయర్, సుప్రీంకోర్టు లాయరు, పార్టీకి సంబంధించిన కేసులన్నీ ఆయన సుప్రీంకోర్టులో చూస్తుంటారు కాబట్టి ఆయనకు సహజంగా ఇస్తారు. ప్లస్ రాజ్యసభలో ప్రభుత్వం మీద గట్టిగా లీగల్ పాయింట్ల ఏదో మాట్లాడాలి, అలాంటి సీనియర్లు కావాలి. ఎంతమంది కపిల్ సిబాల్ ఉండేవారు, ఇప్పుడు ఈ లాయర్లు అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటూనే వస్తూ ఉంటారు. అంతమంది భరద్వాజ్ గారు ఉండేవారు, మినిస్టర్ కూడా చేశారు ఆయన. సుప్రీంకోర్టు లాయర్లు కేంద్రంలో ప్రతిపక్షంలో ఉంటే లోక్సభలోనో పార్లమెంట్లో ఉంటారు, అధికారంలో ఉంటే మంత్రులు ఉంటారు. అది 2 పార్టీల్లో కొనసాగుతూ వస్తుంది కాబట్టి దానికి కాదని లేవు. 2ది ఒకటే సీటు, ఆ సీటు మళ్ళీ మీకే ఇస్తే ఎట్లా? మీరు మొన్ననే కదా పొడి చేసి ఓడిపోయినారు, ఈసారి ఇద్దాం. మరోసారి అవకాశం వచ్చినప్పుడు ప్రయారిటీ ఉంటే చూస్తారు. త్యాగాలకు కూడా చూడాలి కదా. ఒకసారి మనం తీసుకుంటే మధు యాష్కి గౌడ్ నిజామాబాద్ ఆశిస్తే ఆయన తీసుకొచ్చేసి ఎల్బీ నగర్ ఇచ్చారు, సంబంధం లేని నియోజకవర్గం ఇచ్చేసారు. ఆయన ఇంత వేవ్లో ఓడిపోవడం జరిగింది. మధు యాష్కి గౌడ్ ఉంటే ఆయన ఖచ్చితంగా మంత్రి అయ్యేవాడేమో, అదొక త్యాగం అనుకోవచ్చు. జీవన్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన రాజశేఖర రెడ్డి గారి పిలుపు మేరకు కేసీఆర్ మీద ఎంపీగా కరీంనగర్ నుంచి పోటీ చేశారనమాట. కేసీఆర్ని ఓడించేంత పని చేశాడు అప్పట్లో ఆయన 15,000తో. జీవన్ రెడ్డి అంటే ఒక త్యాగం చేశాడు అనమాట. రాజశేఖర రెడ్డి అంటే పార్టీ కోసం ఒక త్యాగం చేశాడు. ఇలాంటి మరి విహెచ్ గారు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇక్కడే ఉన్నారనమాట. పెద్ద ఆయన అసలుకి ఆయన మీద పని కట్టుకొని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు వచ్చి మల్లికార్జున ఖర్గే గారిని పర్సనల్గా వెళ్ళి కలిసి విన్నవించడం జరిగింది. చెప్తున్న ప్రతి పాయింట్లో కూడా ఒక నీటి కోణం ఉంది. నెంబర్ 1 మధు యాష్కి ఉన్నారు. మధు యాష్కి గారి ఫెయిల్యూర్ వల్లనే బీజేపీ నిజామాబాద్లో వరుస గెలుస్తుంది అనేది బలంగా ఉంటుంది. అసలు బీజేపీ ఫెయిల్యూర్ అంటే ఎలా అంటారు మీరు? బలంగా పనిచేయకపోవటమే. ఆయన ఢిల్లీలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, నియోజకవర్గంలో సరిగా పనిచేయకపోవటం వల్లనే ఆ గ్యాప్లో
డిఎస్ గారి సహకారం ముందు కొడుకు అది పక్కన పెడితే 2 సార్లు వాళ్ళు అసలు పునాది పడింది మీరు బలంగా ఉంటే ఒకటి, రెండోది కవిత అక్కడ అంటే అసలు ఇతను ఇర్రెలవెంట్ అయిపోతున్నారు అనేది ఉంది. మధు యాష్కి గారు కూడా నిజామాబాద్ ఎంపీ ఏం అడగలేదు, ఆయన భువనగిరి ఎంపీ అడిగారు. ఆయన లోకల్ వచ్చేసి మనకి ఇబ్రహీంపట్నం భువనగిరి కిందకి వస్తుంది, అది అడిగారు. ఎల్బీ నగర్ కూడా ఆయన కోరి తీసుకున్నది. యాక్చువల్లీ ఎల్బీ నగర్ ఆయన కాకుండా లోకల్ వాళ్ళకి ఇవ్వాల్సిన అతను రెడ్డి ఉంటారు, వాళ్ళకి ఇచ్చుంటే ఇంకా పోటీ ఉండేది. ప్లస్ ఎల్బీ నగర్ పార్టీ గెలిచి కూడా ఎల్బీ అతను గెలవలేకపోవటం అతని మైనస్గానే చూస్తారు తప్పితే ఆయన ఏదో త్యాగం చేసినట్లు కాదు. ఆయన టికెట్ నాకు మీకు త్యాగం చేసింది ఎవరంటే వనపర్తిలో చిన్నారెడ్డి త్యాగం చేశాడు. బీఫామ్ ఇచ్చిన తర్వాత నేను గెలిచే పరిస్థితి లేదులే మీరు మెగారెడ్డికి ఇవ్వండి అని చెప్పి ఆయన త్యాగం చేస్తే మెగారెడ్డి గెలిచాడు. అలాంటి వాళ్ళు అడిగితే నేను టికెట్ త్యాగం అంటే ఆయన త్యాగం, కానీ పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు త్యాగం అని చెప్తే రాజకీయాలు ఎట్లా వస్తుంది? దానికి మించి ఆయన గాంధీ కుటుంబానికి విధేయుడు కదా. కరెక్ట్, విధేయతకి కాబట్టి మీకు టికెట్ వచ్చింది, మళ్ళీ భవిష్యత్తులో కూడా టికెట్ వస్తుంది, లేదా రేపు ఎక్కువ రాసేపు వచ్చింది మళ్ళీ అవకాశం వస్తుంది. వచ్చిన ఒక్క సీటునే మీరు నాకు విధేయతకి వేయండి సీనియారిటీకి వేయండి అంటే సాధ్యం కాదు అది. మరి ముఖ్యమంత్రి కూడా మరి ఆయన ఖర్చు పెట్టుకున్నాడు, ఏం చేశాడు, ఆయన కొట్లాడి గెలిచాడు కదా, మరి ఆయన తరఫున ఒకరు కూడా ఇవ్వరా? 8-10 వయసు వచ్చిన హనుమంతరావు గారు పార్టీ కోసం హనుమంతరావు గారి పట్ల అందరికీ సానుభూతి ఉంటుంది, ఆయనకు రావాలని కూడా కోరుకుంటారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నిజంగా కూడా ఆయన ఇందిరాగాంధీ అరెస్ట్ రోజు కూడా ఆయన పోయి జీప్ ముందు పడుకుంటాడు. తర్వాత నాదెండ్ల భాస్కర్రావు ఎపిసోడ్ అప్పుడు కూడా ఆయన పోయి చాలా డిస్టర్బ్ చేయాలని చూస్తాడు. ఆయనేమి ఇప్పుడున్నంత ఇప్పుడు కూడా పెద్ద మనిషి ఏం కాదు, ఈ రోజు గట్టిగానే మాట్లాడతాడు ఆయన. అట్లాంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడు, ఆయనకు రావాల్సింది, ఖచ్చితంగా రావాలని అందరూ కోరుకుంటారు. మనలాంటి వాళ్ళం కూడా పెద్ద ఆయన ఎంతకాలం ఉన్న ఇస్తే బాగుంటుంది, కానీ ఇది ఈసారి రాలేదు. ఇక్కడ కూడా ఏం చేసిందంటే హనుమంతరావు గారిని మాత్రమే పార్టీ మాట్లాడింది. ఇదే వేమి నరేందర్ రెడ్డి హనుమంతరావు గారి ఇంటికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుని వచ్చాడు. కాక నీకు నాకు పోటీ కాదు, నీకు మళ్ళీ అవకాశం వస్తుందని చెప్పుకొని వచ్చినారు తప్పితే. అది జగ్గారెడ్డి ఖచ్చితంగా గెలవాల్సిన సీట్లు ఓడిపోయాడన్న నెగిటివిటీ జగ్గారెడ్డికి ఉంది. అంత ఈజీగా గెలవాల్సిన సీట్ని అతను నెగ్లెక్ట్ చేసుకుని ఓడిపోయాడు. ఇంత వేవ్లో కూడా ఖచ్చితంగా సంగారెడ్డి జహీరాబాద్ 2 సీట్లు కూడా, పటాన్చెరు సంగారెడ్డి జహీరాబాద్ 3 సీట్లు కాంగ్రెస్ గెలవాల్సిన సీట్లు. జగ్గారెడ్డి స్వయం అపరాధంతో జగ్గారెడ్డి ఓడిపోయాడు. ఆడ జహీరాబాద్లో నిన్న చంద్రశేఖర్ గారు అట్లాగే పోగొట్టుకున్నారు. పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ చేసే నిర్ణయాలు ముందు కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇవ్వటము, తర్వాత మళ్ళీ నీలం మధుకు తీసుకురావడం, అట్లా 2-3 సార్లు మార్చుకోవటం వల్ల ఖచ్చితంగా గెలవాల్సిన సీటు పటాన్చెరు ఎమ్మెల్యే ఓడిపోయారు. మెదక్ ఎంపీ ఓడిపోవడానికి కూడా అదే కారణం, నీలం మధుకి. ఈ కోణం ఉంది. ఇప్పుడు జగ్గారెడ్డి గెలిచి ఆయన ఇంకో తరఫున పోయి మాట్లాడితే బాగుంటుంది, కానీ పార్టీ గెలిచినప్పుడు నువ్వు ఓడిపోయి నీకు అక్కడికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి ఇంకో తరఫున మాట్లాడితే ఏమి ఇస్తారు? అంటే ఇప్పుడు వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభలో ఒక మంచి వ్యక్తికి ఇచ్చారని అందరూ అంటున్నారు. అంటే వేం నరేందర్ రెడ్డి సిన్సియారిటీని చూసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిందా, లేదంటే కేవలము రేవంత్ రెడ్డి బ్యాక్ బోన్గా ఉండడంతోనే వచ్చింది అనుకోవచ్చు మనం? సరే, వేం నరేందర్ రెడ్డికి అంటూ స్వయం అస్తిత్వం కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి పెద్దగా ఏమి ఉండదు. కేవలం రేవంత్ రెడ్డి మనిషి, రేవంత్ రెడ్డి తరపున రాజకీయం నడుపుతున్న అనేది ఉంటుంది. వేం నరేందర్ టికెట్ ఇచ్చారంటే కేవలం రేవంత్ రెడ్డి లేదా సీఎం కోట అనుకోవాల్సిందని. సీఎం కోట గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు సీఎం కోట అనేవాళ్ళం కొంతమందికి, ఈయన కూడా సీఎం కోటలో వచ్చింది అనుకోవాలంతే. ఇప్పుడు వరంగల్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన వరంగల్ జిల్లా ఇక్కడ ఉంటే మహబూబ్ నగర్ అక్కడుంది. మహబూబాబాదు మహబూబ్ నగర్ ఈ రెండు ఈ పాలమూరు జిల్లా ఎలా కలిసాయి? మహబూబ్ భాయ్ అన్నట్టుగా మహబూబ్ రెండు కలిసాయి. ఈ చెలిమి అంత ఇదిగా అసలుకి ఎలా అసలుకి ఇప్పుడు మనం అంటుంటారు చాలామంది, విశ్వాసానికి, త్యాగానికి, స్నేహానికి కాలం చెల్లిపోయింది, ఇప్పట్లో అవన్నీ పనికి రావు, ఎవరైతే వెన్నుపోట్లు పొడుస్తారో వాళ్ళకే కాలం ఇప్పుడు, వీటన్నిటికీ మంచితనానికి, మానవత్వానికి ఇవన్నీ కాలం చెల్లిపోయిందిరా బాబు అంటున్నా. కాదు ఇంకా కాలం ఉంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిని నమ్ముకొని అతనితో అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగాడు, అతను వెనకుండి నడిపించాడు, సలహాదారుడుగా ఉన్నాడు. ఈరోజు పెద్దల సభకు వెళ్ళిపోయాడు. ఓకేనా, పెద్దల సభకు వెళ్ళిపోయాడు అంటే ఇప్పటికీ మనము విశ్వాసానికి, నిజాయితీకి, మనిషి ఉన్నంత కాలం మానవత్వానికి, శ్రమకి, లాయాలిటీకి, త్యాగానికి విలువ ఉంటుంది. అనేక సందర్భాల్లో విలువ లేనట్టు కనిపిస్తుంది. కొన్ని సంఘటనలు ఇప్పుడు రాజకీయాల్లో టిక్కెట్ల సందర్భంలో లేక మంత్రి పదవులు లేనట్టు కనిపిస్తుంది. కానీ ఆ సందర్భం వచ్చి 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు మీకు ఏది తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ లాయాలిటీ, కమిట్మెంటు, సిన్సియారిటీ, త్యాగం ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంది. వేం నరేందర్ రెడ్డిని రేవంత్ రెడ్డి అంత బలంగా చూపించగలిగాడు అంటే నేను చెప్పడం వల్ల ఇతను ఎన్నికలకు పోటీ చేయకుండా పనిచేశాడు, నేను చెప్పడం వల్ల ఈ పని చూసుకున్నాడు కాబట్టి అవకాశం ఇద్దాం కన్విన్స్ చేయడానికి వేం నరేందర్ రెడ్డి చేసిన త్యాగం కనుక వస్తుంది. మీకు 100లో 90 సార్లు ఏమైందంటే మీరు చెప్పినట్టుగా మోసము, కుట్ర, వెన్నుపోటు కనిపించిన 10% ఉంటుంది చూసారా, అలాంటిది రాజకీయాలు ఈ రోజు కూడా ఉంది. అది ఇప్పుడే కాదు, మనిషి ఉన్నంతకాలం అది ఉంటుంది. అది చాలాసార్లు పైరవీలు చేసిన వాళ్ళు టికెట్ తెచ్చుకొని రావచ్చు, వాడికి పార్టీతో సంబంధం లేని టికెట్ తెచ్చుకొని రావచ్చు, కానీ 10లో 1 మాత్రం ఇలాంటి వాళ్ళకు ఉంటుంది. ఇదే జాతీయ పార్టీలు అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. బీజేపీలో మనం ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకున్నప్పుడు
2014లో తాడేపల్లి నుంచి మాణిక్యాలరావు గారు ఒక ఫోటో స్టూడియో నడుపుకున్న ఆయన ఎవరో ఊర్లో కూడా అందరికీ తెలియదు. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం, మంత్రిని చేయటం. ఈరోజు అతను నర్సాపురం నుంచి ఎంపీకి వచ్చి శ్రీనివాస వర్మని ఆయనకు టికెట్ తీసుకు ఇవ్వటం, తర్వాత రాజ్యసభ ఇంగోలు తీసుకురావటం. ఇదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 2013లో రాపోల ఆనంద భాస్కర్ అని ఒక ఆయన ఉంటారు. ఆయన ఆఫీస్ చూసుకునేవాడు, జర్నలిస్ట్ ఆఫీస్ చూసుకునేవాడు. డాక్యుమెంటేషన్ ఎక్కువ బేసిక్గా డాక్యుమెంటేషన్ చేసేవాడు. టైపింగ్ మిషన్ ముందు టైప్ కొట్టేవాడు. ఆయనను పిలిచి ఆయనకి ఎంపీ ఇచ్చారు. ఆయన తరపున ఎవరు లాబీ చేయాలి, ఆయన తరపున ఎవరు లెటర్ రాయాలి. ఆ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు, నీకు ఎట్లా ఇస్తారా, ఎవరు అడిగారా అంటే పార్టీలు అధిష్టానాలు జాతీయ ఇక్కడ పార్టీలో కూడా ఉంటుంది, లోకల్ పార్టీలో కూడా చాలాసార్లు జరుగుతుంది. ఆనాడు వార్తా పత్రిక అధినేత గిరీష్ సంఘీ గారికి కూడా రాజ్యసభ ఇచ్చింది కదా కాంగ్రెస్. ఆయనకేం చూసి ఇచ్చింది అంటారు? గిరీష్ సంఘీ కాంగ్రెస్ పార్టీకి అటు ఈనాడు అడ్డుకునే పార్టీలు, ఈనాడు పత్రికకి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీని భుజాన మోసిన పాత్ర వార్తాపత్రిక. అది 2004 ఎన్నికల్లో ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ కోసం బలంగా పనిచేశారు కాబట్టి పిలిచి ఇచ్చారు. ఆయనకి వేరే ఏం చేయాలి. ఆ రోజు వార్తా పత్రిక వల్లే ఆయనకు వచ్చింది. అది వార్తాపత్రిక కాంగ్రెస్ పత్రిక ముద్ర వేసుకొని కాంగ్రెస్ పార్టీని ప్రమోట్ చేసుకున్న ఎన్నికలు ఆయనకి ఇచ్చారు. అంటే ఒక చెడు మరో మంచికి దారి తీస్తుందా అని చెప్పడానికి వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి యొక్క స్నేహమే ఒక ఆన్సర్గా కూడా చెప్పుకోవచ్చు మనం. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 2015 ఓటుకు నోటు కేసు. యాక్చువల్గా ఆ రోజు ఆ ఎపిసోడ్కి అక్కడ సంఘటనకి వెళ్లాల్సింది మరో నాయకుడు, వరంగల్ జిల్లాకే చెందిన ఉమ్మడి వరంగల్ చెందిన మరో నాయకుడు వెళ్లాల్సి ఉంటే ఆయన ఎక్కడో ట్రాఫిక్లో ఇరుక్కొని పోయి ఆయన రాకపోతే రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు అనేది అంటుంటారనమాట. రేవంత్ రెడ్డి గారు వెళ్ళడము, మొత్తం ఆడంతా కూడా సీసీ కెమెరాలు అవన్నీ అదంతా దొరకడము అదంతా జరిగింది. అప్పుడు ఆయన జైలుకి వెళ్ళడము, అప్పుడు వీరిద్దరి మధ్య అంత బాండింగ్ ఏర్పడింది. ఇంత 10 సంవత్సరాలలో అంటే ఆ ఓటుకునేటు విషయంలో ఈయన కోసం వెళ్ళి ఆయన ఇరుక్కున్నాడు. ఈయన క్యాండిడేట్ ఈయన కోసము ఓట్లు అడగడానికి, ఎమ్మెల్యేలను ఇది చేయడానికి ఆయన వెళ్ళి ఆయన ఇరుక్కున్నాడు. అలాంటి సందర్భంలో వీరిద్దరికీ అదే కారణమా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ పెరగడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటారా? ఒక రకంగా టీడీపీలో వేం నరేందర్ రెడ్డి సీనియర్ రేవంత్ రెడ్డి కన్నా కూడా ముందు నుంచి కూడా. రేవంత్ రెడ్డి స్పష్టంగా నేను టీఆర్ఎస్ తరపున గెలవలేదు, ఇండిపెండెంట్ గెలిచానని చెప్తుంటారు ఆయన. అయితే టీఆర్ఎస్ మద్దతు ఉందనేది నాకున్న అభిప్రాయం. 2007లో ఈయన ఎమ్మెల్సీ అయితే 2004లోనే టీడీపీ బీఫామ్ మీద వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు. ఆ రకంగా చూసుకుంటే వేం నరేందర్ సీనియర్. దీనికన్నా ముందు వాళ్ళ కుటుంబము 83 నుంచి టీడీపీలో ఉంది. వాళ్ళ ఫాదరు, వాళ్ళ బ్రదరు వీళ్ళు చేశారు. ఈయన కూడా జెడ్పీటీసీ పోటీ చేసి ఓడిపోయినారు. అయితే సాన్నిహిత్యం పెరగడానికి ప్రధానమైన కారణం హైదరాబాద్ కేంద్రమే. హైదరాబాద్లో ప్రధానంగా 2014 ఎన్నికలప్పుడు వేం నరేందర్ రెడ్డి ఆఫీస్కి సంబంధించిన అనేకమైన పనులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు దాని కోఆర్డినేషన్ పనులు ఆయన ఎక్కువ చేసేవారు. ఆ విధంగా ఎక్కువ మందికి వేం నరేందర్ రెడ్డి పరిచయం. ఆయనకు ఆర్గనైజేషన్ స్కిల్స్ బాగున్నాయి అనమాట. ఆ డాక్యుమెంటేషన్ చేయడం, ఎక్కడికి పోతే క్యాంపెయిన్ చేయించడం, ఆ క్యాంపెయిన్ దాన్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయించడం, ఇలాంటివి బాగా చేస్తుండేవారు అన్నమాట. అప్పటికి కూడా రేవంత్ రెడ్డితో ఉంది, కానీ రేవంత్ రెడ్డితో మరీ క్లోజ్నెస్ రావడానికి మాత్రం ఖచ్చితంగా ఓటుకునేడు కేసు సంబంధించి ఆ రోజు కూడా వేం నరేందర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. రేవంత్ ఇంకొకరు పెట్టలేదన్నమాట. ఖచ్చితంగా ఎన్ని సీట్లు ఉన్నాయి? 10 టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నాయి, 5 బీజేపీ ఉన్నాయి, 17 వస్తే గెలుస్తారు. ఈ చాణుక్యంలో మనం ఒక ఇండిపెండెంట్ నామినేటెడ్ స్టీఫెన్ని, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఒకటి కనుక మనం క్రాస్ ఓట్ చేయించగలిగితే గెలుస్తామన్న ఒక అంచనాతోటి. ఎందుకంటే టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళలో చాలామంది మాజీ టీడీపీ వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఏదో చక్రం తిప్పుతాడు అన్నట్టుగానే దించుకొని వచ్చారు. ప్లస్ వీళ్ళ కోపము టీఆర్ఎస్ను ఓడించాలని కూడా కాదు. ఆ రోజు వరకు టీడీపీలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడికి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు, తుమ్మల మనకు ద్రోహం చేస్తున్నాడు. ఆ రోజుకి ఏంటంటే టీడీపీకి ఇంకా తెలంగాణ మీద ఆశలు ఉంది. 14-15 సీట్లు గెలిచాం కదా, మళ్ళీ మనం అధికారంలో రాకపోయినా కానీ ఒక 15-20 సీట్లతోటి ఒక బలమైన దానికి ఉందాము, ఈ పార్టీని కాపాడదామన్న అంచనాలు ఉన్న టైంలో వీళ్ళు వదిలేసిపోయారు. తుమ్మలను ఓడగొడదామన్న కసితోనే దానికి పోయింది. వేం నరేందర్ గెలిపించడం కన్నా కానీ తుమ్మలు ఓడించాలనేది ఆ రోజు ఉన్న వ్యూహం. దానికోసమే పోవటం. మీరు చెప్పినట్టు ఒక సీనియర్ నాయకుడు పోవాల్సిన పరిస్థితిలో అతను ట్రాఫిక్లో కావాలని ఇరుక్కున్నాడు, ఎలా ఇరుక్కుని తెలియదు. కానీ రేవంత్ రెడ్డి ఒక రకంగా పెద్ద ఆలోచన లేకుండా నేను పోతానులే అని చెప్పి ఈయన పోవటము, ఎవరో ముందుగానే సమాచారం ఎంత కూడా ఆ రోజు చర్చలు జరిగింది. సీనియర్ నాయకుడే సమాచారం అందించారు అంటారు. అది పత్రికల్లో వచ్చింది. టీడీపీ శ్రేణులు ఈ రోజు కూడా పార్టీతో ముందుగానే మాట్లాడుకొని తర్వాత కాలంలో ఆ పార్టీలో పదవులు అనుభవించారు. ఇవన్నీ ఉంటాయి. మనకు అది పెద్ద సందర్భమైన విషయం కాదు అది. అయితే అది కేవలం వేం నరేందర్ రెడ్డి ఎంపీ సీటు తేవటమే కాదు, అసలు అదే జరగకుండా ఉంటే రేవంత్ రెడ్డిలో నేను ముఖ్యమంత్రి కావాలన్న కసి కూడా వచ్చి ఉండేది కాదేమో. నాకు తెలిసి ఓటుకునేటి ఎవరికి ఉపయోగపడింది అంటే రేవంత్ రెడ్డికి ఉపయోగపడిందని చెప్తాను. అదే రకంగా వేం నరేందర్ రెడ్డి కూడా వేం రెడ్డికి ఉపయోగపడుతుంది. కానీ అసలు నెంబర్ 1 ఎవరంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి దీన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకుని ఓకే ఇంకా ఈ పార్టీతో కాదు మనం కాంగ్రెస్లో వెళ్దాం అనుకుని ఆ రోజు యాక్టివ్గా ఉన్న దాదాపు 20 మందిని, ఈరోజు ఉన్న సీతక్కని కానీ, వేం నరేందర్ రెడ్డి, అరిగల్ నర్సిరెడ్డి, ఇట్లా చాలామంది కీలకమైన నాయకులందరినీ కూడా తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవటం, కాంగ్రెస్ పార్టీ పీసీసీ కావడం, తర్వాత ఎన్నికల్లో
ప్లస్ ఆ రోజు కూడా రేవంత్ రెడ్డి నడిపాడు, చంద్రబాబు నడిపాడు, కానీ 2018లో పొత్తు పెట్టుకోవడం ఒకటి. ఆ రోజు చిత్తు ఓడిపోయినారు. పొత్తు లేకుండా ఇంకొంచెం బెటర్ సీట్లు వచ్చిండే కాంగ్రెస్ పార్టీకి, దాంతో చిత్తు ఓడిపోయారు. 2023కి వచ్చేసరికి ఆయన గెలవడం, సీఎం కావడం, ఇదంతా కూడా పునాది నా ఉద్దేశంలో ఓటుకు నోటు కేసులోనే జరిగింది. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేం నరేందర్ రెడ్డిని గుర్తించి ఈరోజు పెద్దల సభకు పంపించింది, రాజ్యసభకు పంపించింది కదా. అంటే వేం నరేందర్ రెడ్డికి వచ్చిన గుర్తింపు కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కావచ్చు, ఇప్పుడు విభజిత వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలమయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, రాబోయే ఎన్నికల్లో కావచ్చు. ప్రజల్లో వేం నరేందర్ రెడ్డి ప్రభావం పెద్దగా ఏమి ఉండదు. ఆయన ఎంతసేపు ఉన్నా కానీ సీఎం ఆఫీస్ నడుపుకోవడం తప్పితే ప్రజల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో చేసేది లేదు. మహైతే ఆ మహబూబాబాద్, డోనకల్ చుట్టుపక్కల కొంచెం ఏమన్నా ఉండొచ్చేమో కానీ ఆ 3-4 మండలాల్లో ఆయన ప్రజానాయకుడేమి కాదు. ప్రజల్లో 5-6 సార్లు గెలిచిన ఒకే ఒకసారి గెలిచి వచ్చిన నాయకుడే కదా, అంతగేం ఉండదు. కాకుంటే ఈయనకు పదవి ఉండటం వల్ల ఏంటంటే అక్కడ పార్టీని ఆర్గనైజ్ చేయడానికి కొంత ఉపయోగపడే అవకాశం ఉంది. ప్లస్ వేం నరేందర్ రెడ్డి గారు ఇప్పుడు వరంగల్ మొత్తం కూడా కాంగ్రెస్ స్వీప్ కొట్టింది కదా. కరెక్ట్. అంటే ఇప్పుడు కొంత ఎదురుదాల్సి వస్తుంది అంటున్నారు, అంటే మళ్ళీ కలిసి వస్తుంది. వేం నరేందర్ రెడ్డి కుటుంబం అంతా కూడా వాళ్ళ నాన్నకాలం నుంచి రాజకీయాల్లోనే ఉన్నారు. అన్నదమ్ములు జనతా పార్టీ నుంచి టీడీపీలో ట్రావెల్ అయ్యారు, టీడీపీ నుంచి ఇప్పుడు వేం నరేందర్ కాంగ్రెస్ పార్టీలో ట్రావెల్ అవుతున్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కుటుంబం ఇది, వాళ్ళ నాన్న రజాకార్లకు వ్యతిరేకంగానే పోరాటం చేశాడు అనేది ఉంటుంది కదా. అసలు ఏంటి వీళ్ళ కుటుంబ నేపథ్యం అంటే మనం ఏం చెప్పాలి? వీళ్ళే చాలా చిన్న కుటుంబం, పెద్ద భూస్వాముల జమీందారులు కూడా ఏం కాదు. కాకుంటే కొంచెం కీలకంగా ఉన్న కుటుంబం అక్కడ. కే సముద్రం, ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ దగ్గర కే సముద్రం మండలం ఉన్నారు. రజాకారులకు వ్యతిరేకంగా వీళ్ళ తాతగారు పుల్లారెడ్డి ఆయన పోరాటం చేయటం వల్ల ఆ చుట్టుపక్కల మండలాలు కే సముద్రం, గూడూరు, నెక్కొండ ఈ ప్రాంతంలో వీళ్ళకు కొంచెం పట్టు ఉంది. అది ఆ రోజున్న కాంగ్రెస్ వ్యతిరేకతతోటి వీళ్ళు అప్పుడు నాకు తెలిసి 24-25 ఏళ్ళ వయసు ఉంటుంది. వీళ్ళు వరంగల్ కాలేజీలో చదువుతున్న రోజు జనతా పార్టీలో యువకులుగానే 22 యువకులుగానే పనిచేస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి వీళ్ళు టీడీపీలో చేరడం, వీళ్ళ తండ్రి చెన్నకృష్ణారెడ్డి సర్పంచ్గా చేశారు. వీళ్ళ అన్న పురుషోత్తం రెడ్డి ఆయన ఒకసారి కే సముద్రం జెడ్పీటీసీగా చేశారు. తర్వాత సర్పంచ్గా పనిచేశారు. వీళ్ళ వదిన ఉమా కూడా పనిచేస్తున్నారు. వీళ్ళ ఫాదర్ కూడా సర్పంచ్గా పనిచేశాడు. మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వీళ్ళు 99లో మహబూబాబాద్ ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేశారు, అప్పుడు రాలేదు. సో 2001 బాగా అటు టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ జిల్లాలలో టీడీపీ తుడుచుకుపెట్టుకోబోతుంది, జెడ్పీ ఎన్నికలు వచ్చినాయి, కాంగ్రెస్ హవాం పెరుగుతుంది అన్నప్పుడు అటు అన్ని పార్టీలు బలంగా తీసుకున్నప్పుడు వరంగల్ జిల్లా జెడ్పీ చైర్మన్గా కావాలన్న ఆలోచనతో వేం నరేందర్ రెడ్డి జెడ్పీటీసీగా పోటీ చేస్తారు. సొంత మండలం కే సముద్రం రిజర్వేషన్ కావటం వల్ల పక్కన ఉన్న మన నల్లబెల్లి నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి నుంచి పోటీ చేస్తారు. నల్లబెల్లిలో అప్పుడు నర్సంపేట నుంచి సీనియర్ నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఉంటారు. సో రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడి నుంచి పోటీ చేయటము. కానీ ఆయన అన్యూహ్యంగా ఆ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఓడిపోతారు. ఎందుకంటే ప్రకాష్ రెడ్డి గారు చాలా బలమైన నాయకుడు, అక్కడ ఒక బలంగా ఉంది. ఆ రోజు ఓడగొట్టింది ఎవరంటే పెద్ది సుదర్శన్ రెడ్డి. తర్వాత కాలంలో మనకు నర్సంపేట ఎమ్మెల్యేగా అయ్యారు. టీఆర్ఎస్కి దాదాపు 10-15 ఏళ్ళు జిల్లా అధ్యక్షుడిగా చేశారు. మొన్న ఎన్నికల్లో ఓడిపోయినారు అనమాట. ఆయన చేతుల్లో ఓడిపోతారు. సో అప్పుడు జెడ్పీ చైర్మన్ దాంట్లో పోటీపడ్డ వాళ్ళు టీడీపీ తరఫున బస్వారెడ్డి ఒకళ్ళు, తర్వాత నూకల్ నరేష్ రెడ్డి గారు ఒక రకంగా వేం నరేందర్ రెడ్డి గురువు అని చెప్పాలి. నూకల్ నరేష్ రెడ్డి ఒక్కసారి కూడా ఎమ్మెల్యే ఎంపీ కాలేదు, కానీ ఒక 2-3 నియోజకవర్గాల్లో 34 ఏళ్ల పాటు ఆయన నడిపించగలిగారు. అవే ఎన్నికలైనా 2001 కొండా మురళి కూడా పోటీ చేసి ఓడిపోయారు అనుకోవచ్చా? కొండా మురళి కూడా ఆ రోజు జెడ్పీ చైర్మన్గా సంస్థలో పోటీ చేసి సంగెం మండలం నుంచి ఆయన జెడ్పీటీసీ ఓడిపోయినారు ఆయన. అసలు వరంగల్ అంటే అందరూ గుర్తుకొచ్చే పేరు మామూలు కొండా దంపతులు అంటే వరంగల్ గుర్తుకొస్తుంది. కొండా దంపతులు అంటే అదొక బ్రాండ్, కొండా మురళి అనేసి. మొన్న వాళ్ళ కూతురు సుష్మిత కూడా అంటుంది కదా, కొండా అంటే ఒక బ్రాండ్, కొండా మురళి అంటే అది ఇదని మాట్లాడుతుంది. అలాంటి వ్యక్తి అసలు చాలా విచిత్రంగా ఏమైందంటే కొండా మురళి ఓడిపోయే పరిస్థితి కాదు. మీకు బాగానే అప్పుడు బాగా గుర్తుండి ఉంటుంది. 99-2004 శాసనసభ మధ్యలో గౌరవ్ వెంకటరెడ్డి, కొండా మురళి అసెంబ్లీలో బాగా చర్చ వచ్చేది. గౌరవ్ వెంకటరెడ్డి ఒక మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు, డబుల్ మర్డర్ కేసులో ఆయనకి సరైన వైద్యంగా ఆహారంగా ఇవ్వట్లేదు, అతను చంపాలన్నట్టుగానే చూస్తున్నారని రాజశేఖర రెడ్డి చేస్తారు. రెండోది కొండా మురళిని ఎన్కౌంటర్ చేస్తారు, నా మొగుడిని కాపాడండి అని కొండా సురేఖ గారు సాయంపేట ఎమ్మెల్యే సురేఖ అసెంబ్లీలో చేస్తారు. రాజశేఖర రెడ్డి చాలా ప్రెస్టేజ్గా తీసుకుని దీని మీద పోరాడతారు. సో ఎట్లయినా జెడ్పీ చైర్మన్ అయితే ఒక ప్రోటోకాల్ వస్తుంది కావాలన్న ఉద్దేశంతో ఆయన దిగాడు. ఇతను గెలిస్తే ఇతను జెడ్పీ చైర్మన్ అవుతాడు, ఇతను ఓడగొట్టాలని చెప్పి ఎర్రబల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఫోకస్ చేసి ఓడగొట్టడం జరిగింది. అసలు ఆ గొడవ లేకుండా ఈజీ గెలిచుండేవాడు. కేవలం జన బలం లేకపోతే ఓడిపోలేదు, కానీ అధికార పార్టీ ఫోకస్ పెట్టడం వల్ల ఆ రోజు ఆయన ఓడిపోవడం జరిగింది. అది
అది ఒకటే ఆయన రాజకీయంగా ఆయనకు పెద్ద ఏమంటారు మచ్చ అది. ఎంత బ్రాండ్ ఉన్నా కూడా అక్కడ ఓడిపోయారు కదా. కేవలం అంతే. ఈ చర్చ జరగటం వల్ల ఇతను గెలిస్తే జెడ్పీ చైర్మన్ అయితే ప్రోటోకాల్ వస్తుంది. ఆ రోజు గన్మెన్ ఇప్పించడం కోసమే కదా రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో అంత పెద్ద గొడవ చేసి ఇప్పించగలిగారు. జెడ్పీ చైర్మన్ అయితే ఇంకా ప్రోటోకాల్ కూడా తెచ్చుకుంటానంటే ఓడగొట్టారు. ఆ రోజు రిజల్ట్స్ కూడా ఎట్లా వచ్చాయంటే మొత్తం 50 జెడ్పీటీసీలకు గాను టీడీపీకి 23 కానీ 24 కానీ ఉన్నాయి. టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిపితే 26, 27 వాళ్ళు గెలుస్తుంది. వాళ్ళిద్దరు కలిస్తే జెడ్పీ అసలు ఇది కూడా చెప్పాలి. మన వేమ నరేంద్ర ఓడిపోయింది కూడా. వేమ నరేందర్ రెడ్డిని ఓడించిన సుదర్శన్ రెడ్డి 3 రోజుల ముందు వరకు కాంగ్రెస్ బ్లాక్ కమిటీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న దొంతి మాధవరెడ్డి శిష్యుడు ఆయన. దొంతి మాధవరెడ్డి 2 సార్లు గెలిచాడు, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కదా. బీఫామ్స్ తీసుకొచ్చి పెట్టుకున్నాడు, ఇంకా నామినేషన్ వేయాల. కేయూకి సంబంధించిన ఒక ప్రొఫెసర్ ఉంటారు, జనార్దన్ గారు అని ఉంటారు. ఆయన చాలా తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ లాగా ఆయన చాలా పాత్ర ఉంటుంది ప్రొఫెసర్ గారికి. ఆయన ఒకరోజు అక్కడికి పోయి మాట్లాడేసి వాళ్ళని ఓవర్ నైట్లో మొత్తం కాంగ్రెస్ నాయకులని తీసుకెళ్ళి టీఆర్ఎస్లో జాయిన్ చేస్తారు. పోయి టీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేస్తారు. టీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేసి అది గెలుస్తారు. లేదంటే పెద్ద సుదర్శన్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ తరఫున గెలిచి ఉండాలి. ఆయనతో పాటు ఇంకొక మండలం ఇంకొక ఆయన కూడా ఇద్దరు మారుతారు, 2 మండలాలు మారుతారు అనమాట. ఆ 2 కూడా గెలిచి ఉంటే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కలిపి అంటే వీళ్ళకి ఇంకా తక్కువ వచ్చి ఉండేవి. ఈజీగా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన సిచ్యువేషన్ అది. సో అట్లా కావటం వల్ల ఏమైందంటే వీళ్ళు ఏం చేశారు, సంబారావు అని కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అతన్ని ఇంకా 3 లాక్కుని అతనికి వైస్ చైర్మన్ ఇచ్చేసి జెడ్పీ చైర్మన్గా బసవారెడ్డి వెళ్తాడు. యాక్చువల్గా ఆ రోజు జెడ్పీ చైర్మన్గా అనుకున్నది వేమ నరేందర్ రెడ్డి, నూకల నరేష్ రెడ్డి కూడా పోటీలో ఉన్నాడు. బసవారెడ్డి కాంట్రాక్టర్, లిక్కర్ వ్యాపారి, చాలా రిచ్ పర్సన్ ఆయన ఒక రకంగా ఆ రోజు కడియం శ్రీహరి మద్దతు, ఆర్థిక బలంతో ఆయన జెడ్పీ చైర్మన్ అవుతారు. ఆ విధంగా జెడ్పీ టీసీగా పోటీ చేసి ఓడిపోవడంతో వేమ నరేందర్ రెడ్డి రాజకీయ జీవితం మొదలైంది 2001లో. సో 25 ఏళ్ల తర్వాత రాజ్యసభకి వెళ్ళినాడు మధ్య. సో ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా ఆశ్చర్యం మీరు చూడాలి. 2001లో జెడ్పీటీసీ నర్సంపేట నియోజకవర్గం పరిధిలో ఓడిపోయిన వేమ నరేందర్ రెడ్డికి 2004లో మహబూబాబాద్ ఎమ్మెల్యేగా ఎలా గెలిచాడు అనేది ఇప్పుడు అందరికీ అది కూడా టికెట్ కాంగ్రెస్ పార్టీ వేవ్లో టికెట్ ఎలా వచ్చింది అది ఇంపార్టెంట్. గెలవడం తర్వాత విషయం. అసలు ఎవరు లేక టికెట్ ఇచ్చారు ఆ రోజు నరేందర్ రెడ్డికి, ఎవరు దిక్కులేదు. మహబూబాబాద్ అనేది కాంగ్రెస్ కంచుకోట. జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి గారు 5 సార్లు 72 నుంచి 89 వరకు వరుసగా 5 సార్లు గెలిచారు. జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి అంటే 1,00,000 ఎకరాల భూస్వామి. ఆ ప్రాంతంలో అడవి కూడా ఆయన పేరుతో పట్టా ఉంది, జనార్దన్తో ఉంది. సో ఆయన 5 సార్లు గెలిచాడు. ముఖ్యంగా 83, 85 టీడీపీ హవాలలో కూడా గెలిచాడు. ఫస్ట్ టైం ఆయన 94లో సిపిఐ చేతిలో ఓడిపోయినాడు. బండి పుల్లయ్య అని సిపిఐ. జనారెడ్డి వీళ్ళు ఎవరు సూర్యాపేట నియోజకవర్గంలో కూడా వీళ్ళు కనిపిస్తారు మనకు. అవును, జన్నారెడ్డి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జన్నారెడ్డి సుధీర్ రెడ్డి అని. ఇప్పుడు జన్నారెడ్డి శ్యామ్ ప్రసాద్ రెడ్డి వచ్చి తుంగతుర్తి దామోదర్ రెడ్డికి సొంత బావ, అంటే దామోదర్ రెడ్డి చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. 94లో మళ్ళీ ఇంకొక సైడ్ స్టోరీకి వెళ్తున్నాం. అయితే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మనకు సిబిఐటి కాలేజీ ఫౌండర్గా చాలామందికి తెలుసు. ఆయన జన్నారెడ్డి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు తుంగతుర్తి దామోదర్ రెడ్డికి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్లస్ వాళ్ళ తమ్ముడు సుధీర్ ఇద్దరు బావమర్దులు ఉంటారు, అంటే చెల్లెల్ని చేసుకున్నారు కాబట్టి. 94లో దామోదర్ రెడ్డికి టికెట్ ఎగ్గొట్టి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తన చిన్న కోడలు మేనమామ ఉంటారు సుధీర్, జన్నారెడ్డి సుధీర్, ఆయనకు టికెట్ ఇస్తారు. అయితే వీళ్ళు ఒకటి కాదు, వీళ్ళంతా పేర్లు ఒకటే, పాలోళ్ళు అంటారు. ఇక్కడ తెలంగాణలో దాయదోళ్ళని పాలోళ్ళు అంటారు. పాలోళ్ళు వీళ్ళంతా సప్త సముద్రాలు ఇంటి ముందు కొంచెం మురుకాలలో ఓడిపోయినట్టుగా జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి 5 సార్లు గెలిచి సిపిఐ చేత ఐ థింక్ 94 ఎన్నికలు అవి 90 అంటే టీడీపీ వేవ్లో కూడా గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, అది వరంగల్ జిల్లా అనేలకే. అక్కడ గెలిచిన ఆ వ్యక్తి ఆ నియోజకవర్గంలో 5 సార్లు టీడీపీ వేవ్లో ఎన్టీఆర్ ఒక ప్రభంజనాన్ని తట్టుకొని గెలిచిన వ్యక్తి 94లో ఓడిపోవడానికి బలమైన కారణం ఏంటి అసలు? సిపిఐ చేత అది కూడా ఒకటి ఏంటంటే అప్పటికి సిపిఐ బలహీన పడుతూ వచ్చింది పార్టీ. 94 బలంగానే ఉన్నారు. 94లో వాళ్ళు 21 చోట పోటీ చేసి 19 గెలుస్తారు కదా, పొత్తులే కదా, కానీ భాగమే కదా. మహబూబాబాదు నర్సంపేటలో కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా బలంగానే ఉన్నారు ఆ ఏరియాలో. అయితే బండి పుల్లయ్య గారు గెలవడానికి ఒకటి టీడీపీ వేవ్ ఒక కారణం అయితే, రెండోది క్యాస్ట్ కూడా. వీళ్ళు పెరిక కమ్యూనిటీ వాళ్ళు, బీసీలో మొదటిసారి వాళ్ళకి అవకాశం వచ్చింది. క్యాస్ట్ పెరిక బలిజా. సో ఆ క్యాస్ట్ కూడా అంత ఏకమైంది. ప్లస్ జనార్దన్ రెడ్డి గారు వయసు రీతే పెద్దోళ్ళు అయిపోయారు. వయసుగా 5 సార్లు గెలిచారు కదా. ఆయన కూడా అంటే గతంలో ఏంటంటే మనిషిని చూసి ఓట్లేసేవాళ్ళు. మనకు 94 తర్వాతకు వచ్చేసరికి పార్టీ ప్రభావం పెరగటం, ఎన్టీఆర్ ప్రభావం చాలా తీవ్రంగా ఉండటము, 83, 85 దాన్ని దాటి కూడా 94లో మనకి ఇంకా ఎక్కువ ఉంది కదా. దాంతో ఆయన ఒక 7,000 ఓట్లతో ఆయన ఓడిపోయినారు. అంటే అక్కడ
అంటే అదేమి జన్నారెడ్డి కుమారుడు జన్నారెడ్డి భరత్ రెడ్డి ఏ ఎన్నికల్లో పోటీ చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడు కదా అతను భరత్ రెడ్డి. ఆ ఎన్నికలు కూడా అయితే ఇక్కడ ఇంకోటి కూడా జరుగుద్ది మధ్యలో. 94లో సిపిఐ తరపున గెలిచిన తర్వాత 99లో టీడీపీ కమ్యూనిస్టులకి పొత్తు విడిపోతారు. ఓకే. సో టీడీపీ పోటీ చేస్తుంది అక్కడ. శ్రీరామ్ భద్రయ్య క్యాండిడేట్, ఆయన కూడా ఫస్ట్ టైం కానీ ఆయన కూడా పిరిక బీసీ. ఆయన టికెట్ ఇచ్చినప్పుడు అప్పుడు జనార్దన్ రెడ్డి గారు తప్పుకుంటారు. తర్వాత టికెట్ ఎవరికంటే ఆయన కొడుకు భరత్చంద్రారెడ్డికి రావాలి. కానీ రాజవర్ధన్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నారు అక్కడ, వేడవల్లి రాజవర్ధన్ రెడ్డి అనమాట. రాజవర్ధన్ రెడ్డికి వాళ్ళిద్దరికి మధ్య టికెట్ పోటీ. రాజవర్ధన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ వస్తుంది. కాంగ్రెస్ టికెట్ వచ్చినప్పుడు ఇతను రెబల్గా వేస్తాడు, జన్నారెడ్డి భరత్చంద్రారెడ్డి రెబల్గా వేస్తాడు. ఈ రాజవర్ధన్ రెడ్డికి బలం ఏంటంటే ఈయన మర్రి చెన్నారెడ్డికి చాలా సన్నిహితుడు. వీళ్ళ ఫాదరు వెంకటరెడ్డి గారు ఎమ్మెల్సీగా చేస్తున్నారు. ప్లస్ ఈయన వైఫ్ వచ్చి డి కరుణ గారి సొంత చెల్లెలు. ఓకే ఓకే. సో వీళ్ళకు గ్రౌండ్లో పెద్ద బలం లేకపోయినా కానీ పార్టీలో బలం ఉంది. చెన్నారెడ్డి గారి దగ్గర డికే అరుణ ఆ రోజు బలమైన నాయకురాలు కాంగ్రెస్ పార్టీలో. మరి చెన్నారెడ్డికి ఇది వాళ్ళ ఆయన మాజీ ఎమ్మెల్సీగా చేసి ఉన్నారు, మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసి ఉన్నారు, చాలా పదవులు అలంకరించి ఉన్నారు కాబట్టి వచ్చింది అనుకోవచ్చు. కానీ ఇక్కడ మహబూబాబాద్ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జనార్దన్ రెడ్డి గారి కుటుంబం ఇంకా బలమైంది కదా. వాళ్ళ కుమారుడిని కాదని వీళ్ళకి ఎందుకు ఇచ్చారంటే అసలు చెన్నారెడ్డి ద్వారా రాజకీయం చేసి తెచ్చుకున్నారు. అయితే అప్పుడు భరత్ చంద్రారెడ్డి రెబల్గా వేసాడు. రెబల్గా వేసినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఓట్లు చెల్లటము టీడీపీ సులభంగా గెలిచింది. ఇద్దరికి కాంగ్రెస్ క్యాండిడేట్ రాజవర్ధన్ రెడ్డి సెకండ్ ప్లేస్ వస్తే భరత్ చంద్రారెడ్డి డిపాజిట్లు వస్తాయి, థర్డ్ ప్లేస్ వస్తాడు. 2004కు వచ్చేటప్పటికి ఈ మధ్యలో ఇంకోటి కూడా జరిగింది. ఇదంతా చాలా చరిత్ర మనకు అందరికీ తెలిసింది. మహబూబాబాద్ చుట్టూ ఉంది తెలుగు స్కామ్స్ కుంభకోణం, మీకు అందరికీ గుర్తు. ఆ తెలుగు స్కామ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళలో ఆ రోజున కృష్ణ యాదవ్ పేరు అందరికీ గుర్తుంటుంది. రెండో పేరు ఈ శ్రీరామ్ భద్రయ్య. ఈ శ్రీరామ్ భద్రయ్య మీద ఆరోపణలు రావడం వల్ల చంద్రబాబు నాయుడు ఈయన తప్పించాడు. ఈయన తప్పించి ఇప్పుడు కొత్త క్యాండిడేట్ తేవాలి, ఎవరిని తేవాలి, ఇప్పుడు క్యాండిడేట్ లేడు, కొత్త క్యాండిడేట్ రావాలి. ఆ విధంగా ఒక కొత్త క్యాండిడేట్కి అవకాశం వచ్చింది. ఆ కొత్త క్యాండిడేట్ వేమి నరేందర్ రెడ్డి అయ్యాడు. 2001లో ఓడిపోయి ఉండటం వల్ల ఇతను ఫోకస్లో ఉన్నాడు, యాక్టివ్గా తిరుగుతున్నాడు కాబట్టి ఈయనకు అవకాశం వచ్చింది. అది 2010 ఉప ఎన్నికలు జరిగినాయి కదా మళ్ళీ. అవును, మనం 2004 గురించి మాట్లాడుతాం. ఓకే ఓకే. 2004లో 2004లో ఈ తెలుగు స్కామ్ 99-2004 జరుగుతుంది. మధ్యలో ఇది జరిగితే 2004లో ఇతను తెర మీదకి వచ్చాడు. ఇంకా అంతే, ఇంకా శ్రీరామ్ భద్రని తప్పించినారు కాబట్టి కొత్త క్యాండిడేట్ కావాలి. ఆ విధంగా ఇంతమంది తెగటం వల్ల వేమరెడ్డి ఎమ్మెల్యేకి పోటీ చేసే అవకాశం వచ్చింది. నాకు అర్థం సరే, అక్కడ వేమరెడ్డికి అవకాశం వచ్చింది. జెడ్పీటీసీగా ఓడిపోయిన వ్యక్తి మహబూబాబాద్కు వచ్చి టీడీపీ నుంచి గెలవడం. మహబూబాబాద్ అంటేనే అప్పుడేదో కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో ఆయన జెండా పాతడం అదొక ఇదైతే 2009లో ఆయన పోటీ నామినేషన్ వేసిన ఐ థింక్ కడియం శ్రీహరి గారి యొక్క రాజకీయ 2004లో కూడా ఈయన నామినేషన్ వేశాడు. రాజశేఖర రెడ్డి గారు అదే పనిగా వీళ్ళిద్దరిని కూర్చోబెట్టాడు. అయ్యా మీ ఇద్దరు కొట్టుకోవద్దు, మీరు ఇద్దరు కొట్టుకుంటే మళ్ళీ ఓడిపోతారు, మనం గెలుస్తున్నాం, నేను సీఎం అవుతున్నాను, నీకు న్యాయం చేస్తా. భరత్కి ఆ మాట చెప్పాడు. అతనికి ఆల్రెడీ ఇచ్చున్నాము, ఇంకోసారి టికెట్ వేస్తే నీకు ఎమ్మెల్సీని ఏదో పదవి ఇస్తాను అంటే రాజవర్ధన్ రెడ్డిని భరత్ రెడ్డిని కూర్చోబెట్టి రాజశేఖర్ చాలా చోట్ల ఈ కాంప్రమైజ్ చేసి ఉన్నారు కదా. చేసి ఉన్నప్పుడు కూడా భరత్ వినలేదు ఆ మాట. లేదు అతను ఓడిపోతాడు, థర్డ్ ప్లేస్ వస్తాడు, నేను సెకండ్ ప్లేస్ వస్తాను కదా అన్నట్టుగా ఆయన రెబల్గా వేసాడు. రెబల్గా అంటే ఎవరు కూడా గెలుస్తామని లేదు, సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ లేదు, నేను గెలుస్తాను, నాకు ఇప్పుడు ఉంది భద్రత ఉందని చెప్పి ఈయన జనతా పార్టీ టికెట్ తెచ్చుకొని ఆ సింబల్ కోసం, చక్రం సింబల్ ఉంటుంది రైతు నాగలు పట్టుకున్నది, సింబల్ తెచ్చుకొని చేస్తాడు. ఈసారి ఆయన అనుకుంటే ఆయన సెకండ్ ప్లేస్కి వచ్చాడు, కాంగ్రెస్ రాజ్యంలో థర్డ్ ప్లేస్ పోయాడు. వేం నరేందర్ రెడ్డి నక్కతో కొందకి ఎమ్మెల్యే అయిపోయాడు. ఆ విధంగా వీళ్ళిద్దరు కలిసి వేం నరేందర్ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే చట్టసభలోకి పంపించి అధ్యక్ష అనిపించాడు. 2009 చూడండి, ఎర్రబల్లి దయాకరావు గెలవడం మీద ఆశ్చర్యం లేదు. 13లో 11 కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ టీఆర్ఎస్ గెలుస్తుంది, 2 టీడీపీ గెలుస్తుంది. ఎర్రబల్లి దయాకరావు అప్పటికే 2 సార్లు గెలుచున్నాడు, బలమైన నాయకుడిగా ఉన్నాడు. ముఖ్యంగా కొండమురళితో జరిగిన రాజకీయ యుద్ధం 99 మధ్యలో దయాకర్రావు మీద ఇంకా గట్టిగా ఉందన్నమాట. దయాకర్రావు మీద పోటీ చేస్తే మళ్ళీ కాంగ్రెస్ కాదు టీఆర్ఎస్ తరపున జనగాం మాజీ ఎమ్మెల్యే ముత్తగిరి యాదగిరి రెడ్డి పోటీ చేస్తాడు. అతను అక్కడికి బలహీనమైన క్యాండిడేట్. అప్పటికే అతను ఒక రకంగా పోటీ చేస్తాడు. అసలు ఎవరికి తెలియదు వేం నరేందర్ రెడ్డి గెలవటం అంటే వీళ్ళిద్దరు కొట్టుకొని అతన్ని చేయటమే కదా. ఆ విధంగా మొదటిసారి అతను శాసనసభకు వచ్చాడు. అదే అంత బలమైన కంచుకోట అయిన కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన మహబూబాబాద్లో జెండా పాతాడు వేం నరేందర్ రెడ్డి, ఎవరు ఊహించని విధంగా. 2009లో మరి పోటీ చేయడానికి వస్తే కడియం శ్రీహరి కారణంగా తప్పుకోవడం జరిగింది. ఈ 2010 ఉప ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేసి డిపాజిట్ గల్లంత అవుతుంది వేం నరేందర్ రెడ్డికి. ఆ ఎపిసోడ్ ఏంటి అసలుకి? 2009లో కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వరంగల్ జిల్లాలో టీడీపీ పెట్టినప్పుడు అందరికన్నా ముఖ్యమైన నాయకుడు హైగ్రీవాచారి. హైగ్రీవాచారి రాజకీయం ఒక రకంగా ఉంటుంది. ఆయన తర్వాత వచ్చిన వాళ్ళల్లో కడియం శ్రీహరి, దయాకర్రావు, రేవూరి ప్రకాష్ ఇట్లా ముగ్గురు నడుపుతారు. ఎవరిని దెబ్బ కొడుతున్నా ఎవరిని లేపుతున్నా అర్థం కాదు. ఇప్పుడు 2009లో
అక్కడ ఇతను గుండు సుధారాణి అంటే అంతకుముందు 2004లో ఓడిపోయిన గుండు సుధారాణి బీసీ కమ్యూనిటీ ఆమె, తర్వాత వేమినరేందర్ రెడ్డి ఇద్దరు నామినేషన్లు వేస్తారు. వీళ్ళిద్దరిని తప్పించేసి పొత్తులో ఉన్న టీఆర్ఎస్ 2009లో టీడీపీ టీఆర్ఎస్ పొత్తులో ఉంటుంది కదా, టీఆర్ఎస్ తరఫున ఒక బలమైన క్యాండిడేట్ అచ్చే విద్యాసాగర్ అనే క్యాండిడేట్కి టికెట్ వస్తుంది. వీళ్ళిద్దరిని కాదని మళ్ళీ పక్కన ఎవరు ఉన్నారు, టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడు ఎవరు వెస్ట్లో, మనకు వెస్ట్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడు కదా, వినయ్ భాస్కర్ ఉంటాడు. కానీ ఇక్కడ కూడా వాళ్ళిద్దరిని తప్పించి నామినేషన్ విత్డ్రా చేసి అచ్చే విద్యాసాగర్ ఉన్నారు. ఇక్కడ సెకండ్ ప్లేస్ ఎవరు వచ్చారంటే ప్రజారాజ్యం వచ్చింది. ప్రజారాజ్యం అభ్యర్థి ఎవరు, ఎర్రబల్లి ప్రదీపరావు, దయాకర్రావు సొంత తమ్ముడు. సో రాజకీయం ఎంత జరిగిందనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది. రాజకీయాలు నరేందర్ త్యాగం చేయడం ఈ రోజు కాదు, 2009 నుంచి మొదలైంది. అంతే కదా, 2004లో గెలిచిన వ్యక్తి 2009లో నామినేషన్ వేస్తే కడియం శ్రీహరి రావడము, ఆయన తప్పించడము. పేరు కడియం శ్రీహరి అయినా ఎర్రబల్లి ప్రదీపరావు కోసమే దాన్ని తప్పించారు. ప్రదీపరావు అంటే దయాకర్రావు. అంతే. అసలు ఎందుకు తప్పించాలి? అసలు మీరు గెలవని చోట గెలిచాడు కదా టీడీపీ నుంచి అయినా, అలాంటి వ్యక్తిని తప్పించాలని ఎందుకు అనుకుంటారు? అసలు అంత బలమైన కారణం అదే రాజకీయం అంతే దానికి. అంతే. ఇప్పుడు అక్కడ త్యాగం చేసాడు కాబట్టి ఇక్కడ అది ఫలించింది అనుకోవచ్చు. అక్కడ చూస్తే 99లో వీరభద్రాయ్ అనుకుంటా మనం, శ్రీరామ్ భద్రాయ్ మీద వచ్చిన ఆరోపణల కారణంగా తెలుగు కుంభకోణం, స్టాంపుల కుంభకోణం, ఈ కారణంగా 2004లో వేం నరేందర్ రెడ్డికి అదృష్టం రావడం అంటే ఎవరు లేక అంతే. ఎందుకంటే ఆయన ఆరోపణ లేకుండా అతను బీసీ కంటిన్యూ అయ్యి ఏమూడు లేక అక్కమూడు గత ఆయన బీసీ నాయకుడు, బలమైన నాయకుడు, పెరిక కమ్యూనిటీ. మనకు అప్పుడు మొత్తం మీద మనకుండే రెండే పెరిక. ఆ రోజు గంప గోవర్ధన్ గారు గెలిచారు లేదు మన కామారెడ్డిలో, గంప గోవర్ధన్ వీళ్ళు ఇద్దరే మనకి పెరికోలు కనిపించేది. కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేస్తారు. చంద్రబాబుని మొదటి నుంచి కూడా క్యాస్ట్ ఈక్వేషన్ చూసుకొని వస్తున్నాడు కదా, ఏం ఆరోపణ లేకుండా ఆయన ఖచ్చితంగా కంటిన్యూ అయ్యి ఉండేవాడు కదా. సో వేమినరేందర్కి అవకాశం వచ్చేది కదా. దీన్ని బట్టి చూస్తే ఏమంటే మీరు చేసిన త్యాగము ఏ రోజుకో ఒక రోజుకి మీకు ఉపయోగపడక మానదు. అంతే కదా. ఆ రోజు టీడీపీలో ఉంటూ టీడీపీ కోసం త్యాగం చేశావు, టీడీపీని వీడి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో వచ్చి ట్రావెల్ అయ్యావు, కాంగ్రెస్ పార్టీకి ఒక నీడలాగా ఆయన వెంటే ఉండేవు, ఆయన సలహాదారుగా మంచి చెడుకు ఆయనకు అన్ని. ఆ రోజు చేసిన త్యాగము ఈరోజు రేవంత్ రెడ్డి గారి కోసం 2013, 2018, 2023లో త్యాగం అంటే టికెట్ అడగకపోవడం, అలా తెర వెనక ఉండిపోవడము. ఒక తర్వాత 2019, 2024 పార్లమెంటులో కూడా అడగకపోవడం అంటే త్యాగానికి ప్రతీక. అది ఈ త్యాగ ఫలితమే ఈరోజు రాజ్యసభ వరించింది. అంటే అదే చెప్తాను, రాజకీయాల్లో ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఒక చికెన్ నన్ను మోసం చేశారు, నన్ను కుట్ర చేశారు, ఈ ఆరోపణలు చేసినవన్నీ నిలబడవు. రాజకీయంలో ఉండాలి అనుకుంటే ఓపిక, సహనంగా ఉండాలి. అవకాశం వేం నరేందర్ రెడ్డికి ఇంత ఓపిక ఎలా వచ్చింది? ఈరోజు రాజకీయాల్లో ఈ రోజు టికెట్ ఇవ్వకపోతే రేపు ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతారు. ఈ 5 ఏళ్ళు ఏ పార్టీలో పార్టీలో చేరి సంవత్సరం అయి ఉండదు, పేరు పక్కన సీనియర్ నాయకుడు వేసుకుంటే నాకు టికెట్ రాలేదు, నాకు మోసం చేశారు అంటారు. అందుకే వేం నరేందర్ లాంటి వాళ్ళు కొంచెం ఎక్సెప్షన్. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఏదో రూపంలో వస్తుంది. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఈ గోడ నుంచి ఆ గోడకి ఈ గోడకి జంప్ అవుతున్న వాళ్ళని చూస్తూనే ఉన్నామన్నమాట. అంటే వేం నరేందర్ రెడ్డిని చూసి వీళ్ళంతా ఏం నేర్చుకోవాలంటారు మీరు? అసలుకి తొందరపడి మీడియాకి ఎక్కొద్దు, ఓపికగా ఉండండి, సహనంగా ఉండండి, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోండి, అవకాశాలు చేయండి, పార్టీకి సంబంధించిన పనుల్లో కమిట్మెంట్, చిత్తప్రజ్ఞత అంటారు ఖచ్చితంగా రావాలి. పార్టీ కోసం మీరు పనిచేస్తే ఏదో ఒక రూపంలో వస్తుంది. అందరికీ రాకపోవచ్చు, కొంతమంది కానీ వస్తుంది. అందరూ మోసకారులు గారు, అందరూ త్యాగజనులు కాదు కదా. సో మీకంటూ ఆ కాయను వేసిన రోజు మీకు పడుతుంది, ఆ కాయను పడేంత వరకు వెయిట్ చేయాలంటే. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు స్థితప్రజ్ఞత అనేది ఉంది అంటే ఖచ్చితంగా వారు ఎప్పటికప్పటికి ఒక వేం నరేందర్ రెడ్డి కాకుండా పోరు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, రైట్ అండి. ఇది అండి మరి వేం నరేందర్ గారి గురించి. వేం నరేందర్కి రావటము 1 shot 2 birds లాగా అనుకోవాలి. రేవంత్ రెడ్డికి అధిష్టానం దగ్గర ఇంకా బాగా కమాండ్ ఉందని అంతే కదా పెంచుకోవటము. రెండోది, మీరు ఇక్కడ ముఠాలు కట్టి రాజకీయం చేయటం వల్ల రాహుల్ గాంధీనో ప్రియాంక గాంధీనో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయరు. మీరందరూ ఒక మాట మీద వస్తేనే అవుతుంది. కాబట్టి అందరూ ఒక మాట మీదకి రండి అనే మెసేజ్ గట్టిగా ఇచ్చినట్టు. అంటే రేవంత్ రెడ్డికి తెలంగాణ ఇంకా బలం తగ్గలేదు, బలం పెరిగిందని మన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రూఢి చేశాయి అనుకుంటా. ఖచ్చితంగా ఒకటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావటం ఆయనకు అంటే సార్ ఆయన చనిపోవడం దురదృష్టం గోపినాథ్ గారు. కానీ ఎన్నిక రావటాన్ని ఇతను ఎన్నికను సరిగ్గా వాళ్ళ అంటే మాజీ గురువు అందాం, ఇప్పుడు గురువు అంటే బాగుండదు. చంద్రబాబు నాయుడు చెప్తారు కదా సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవటం అని. అట్లా జూబ్లీహిల్స్ దాన్ని యాక్చువల్గా సంక్షోభమే, ఏమవుతుందో అట్లా అవకాశంగా మర్చుకొని పార్టీలో నవీన్ చేర్చుకొని రావటం, గెలవటం, అది కూడా 24,000తో గెలవటంతో తీసుకురావటము. దాని తర్వాత లోకల్ బాడీ ఎన్నికల్లో, సో లోకల్ బాడీ ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ మొత్తం ఇక్కడ ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. రేవంత్ రెడ్డిని సీఎం మారుస్తారు అని ప్రచారం చేసిన సమయంలో 60-65% సీట్లు మళ్ళీ వాళ్ళు గెలుచుకొని రావటం. ఇక్కడ ఎన్నిక జరిగింది, నామినేషన్ వేయని ఇచ్చారు. నామినేషన్ వేయని కూడా ఏకగ్రీవాలు కాకుండా ఏకగ్రీవాలు
నాకు తెలిసి మొత్తం 10-15% ఎక్కువ లేవు. ఎన్నికలు జరిగిన దగ్గర కూడా చూపించుకోగలిగాడు. ఓకే, ప్రజాస్వామ్యంగా అయితే కొంచెం ఎదిగాయలేండి. పర్లేదు, ఒక 70-75% మనకు జరిగినట్టు అనుకో. ఒక 20% జరగలేదు అనుకున్నా కానీ 70-75% జరిగినట్టు అనుకోవాలి. సో ఆయన కూడా టెస్ట్ పెట్టుకున్నాడు. అది ఇప్పుడు రాజకీయ నాయకుడు మంచి లక్షణం. స్థానిక ఎన్నికలు జరపడం అనేది ముఖ్యమంత్రికి కానీ ఎవరికైనా కానీ చాలా చాలా అవసరం. అది భయపడకూడదు. మనం సీట్లు తగ్గితే భయపడకూడదు. సీట్లు తగ్గితే మార్చుకో, నువ్వు మార్చుకో. నువ్వు ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలుసుకొని కరెక్ట్ చేసుకో. కానీ అసలు జరపకుండా ఏకపక్షంగా భయం అనుకోండి, డైరెక్ట్గా అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతింటారు. అంటే నీ మైనస్ రేట్ ప్లస్ అని తెలియవు కదా, ఎక్కడ నాకు మైనస్ ఉంది, ఎందుకు నాకు తగ్గింది. ఒకవేళ గెలిస్తే ఓహో ఇంకా ఏం చేయాలని ఒక బాధ్యత పెంచుకోవచ్చు. తగ్గాయంటే కానీ ఎక్కడ నేను మైనస్ అయ్యని తను ఏం నేర్చుకొని ఇంకా ఎలా ముందుకు పోవాలి రాబోయే ఎన్నికలకు నేర్చుకోవచ్చు కదా. సో ఆ విధంగా రేవంత్ రెడ్డి కొంచెం ఏమంటారు, ఒక రకమైన కొత్తగా పాతకాలం రాజకీయాన్ని మళ్ళీ తీసుకురాగలిగారు. అట్లాగే అధిష్టానం దగ్గర చాలా తిరుగులేని నాయకత్వంగా ఆయన ఎస్టాబ్లిష్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి కాకపోతే ఎవరు తెలంగాణ అనే దాన్ని ఆ స్థాయికి ఆయన రాహుల్ గాంధీ దగ్గర ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతున్నారు. ఖచ్చితంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎదుగుతున్న క్రమం అంటే 2023లో ఆయన సీఎం అయిన తర్వాత ఆయన వేస్తున్న ప్రతి అడుగు కూడా తన భవిష్యత్తులో కూడా ఇక రేవంత్ రెడ్డికి తెలిసి రేవంత్ కూడా 2001 జెడ్పీటీసీ అనుకుంటాను కదా అక్కడ. మహబూబ్ ఆయన కూడా 2001 అనుకుంటా జెడ్పీటీసీ. 2001, 2007 ఎమ్మెల్సీ కదా. సో అందరు 2001 25 ఏళ్ళలోనే ఆ బ్యాచ్లో ఒకరు సీఎం అయితే ఆ బ్యాచ్లో ఓటమి చెందిన వ్యక్తి ఈరోజు రాజ్యసభకు వెళ్ళాడు. ఏదేమైనా రాజకీయ నాయకులు ఓపిక, సహనము, స్థితప్రజ్ఞత అనేది ఖచ్చితంగా. సీనియర్లు అనే వాళ్ళకి ఒకటే, నిజంగా ఆ త్యాగం చేసిన చిన్నారెడ్డి పేరు ఎవరు రాయలా. చిన్నారెడ్డి పాపం అడిగి ఎందుకు బీఫామ్ ఎన్నికి ఇచ్చాడు కాబట్టి ఆయన. సరే, వేం నరేందర్ రెడ్డి యొక్క ఓపిక, సహనం అనేది మిగతా రాజకీయ నాయకులు ఎలాంటి మార్పును తీసుకొస్తుంది అనేది కూడా మనం వేచి చూద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఒక ఓపిక, సహనం ఉండడంతోనే ఈరోజు పెద్దల సభలో కూర్చోబోతున్నాడు త్వరలో. ఆయన అందరూ మనం అభినందిస్తామండి. థ్యాంక్ యూ రాజర్ల గారు. నమస్తే.